ఇప్పుడు మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీలోని పలువురు కార్పొరేటర్లు ఆగడాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ అధికారులపై దౌర్జన్యాలు చేస్తున్నారు. తాజాగా రహమత్ నగర్ కాంగ్రెస్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారిపై దాడికి ప్రయత్నించి వివాదంలో చిక్కుకున్నారు. డిప్యూటీ కమిషనర్ సమక్షంలో అసిస్టెంట్ కమిషనర్ బాలరాజుపై దాడికి ప్రయత్నించడంతో అతను మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ కార్పొరేటర్ ఒక మహిళా ఉద్యోగిపై దాడికి దిగారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్పొరేటర్ ఫసీయుద్దీన్ పైన తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జీహెచ్ఎంసీలోని పలువురు కార్పొరేటర్లు ఆగడాలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, జీహెచ్ఎంసీలో కార్పొరేటర్ల ఆగడాలు శృతిమించుతున్నాయి. అధికారులపై దాడులకు కూడా తెగబడుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో వరుసగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో గోషామహల్ నియోజకవర్గంలో ఒక మహిళా ఉద్యోగిపై బీజేపీ కార్పొరేటర్ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దాడికి యత్నించాడు. ఇక ఆయన చెప్పిన పని చేయలేదు అని చెప్పేసి ఈ దాడికి తెగిపడ్డట్టుగా కూడా ఆ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు ఉద్యోగులంతా కూడా డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. తాజాగా ఇక రహమత్ నగర్ లో కార్పొరేటర్ సిఎన్ రెడ్డి జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ బాలరాజు పై దాడికి యత్నించాడు. ఒక విషయంలో అంటే గత చాలా కాలంగా నేను అధికారులకు చెప్తున్నాను, ఆయన పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆయన డిప్యూటీ కమిషనర్ సమక్షంలోనే అసిస్టెంట్ కమిషనర్ పై దాడికి యత్నించాడు. ఈ క్రమంలో అక్కడ కొంత గందరగోళం వాతావరణం కూడా ఏర్పడిందనే చెప్పాలి. ఇక అంతేకాకుండా ఆయనపై దాడికి కూడా యత్నించారని చెప్పేసి ఉద్యోగులు చెప్తున్నారు. ఇక ఇదంతా జరుగుతుంటే డిప్యూటీ కమిషనర్ చూస్తూ నిలిచి ఉండిపోయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక అధికారుల తీరుపై ఇటు కార్పొరేటర్లు అయితే తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేయడం కాకుండా దాడులకు యత్నించడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. ఒక చర్చనీయాంశం కూడా మారింది. వరుసగా ఇటువంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఇటు బోరబండ కార్పొరేటర్ ఫసీయుద్దీన్ పై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఓ వ్యక్తి మరణానికి కూడా కారణమయ్యాడు. ఆయన ప్రధానంగా ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులకు కూడా ఫిర్యాదులు అందాయి. ఇప్పుడు రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి వ్యవహార శైలి కూడా అదే విధంగా ఉండడంతో జీహెచ్ఎంసీలో అధికారులు కొంత భయాందోళనకు గురవుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక వరుస ఘటనలతో జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఉద్యోగులు చెప్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసులు నమోదు చేస్తున్నారు, అంతవరకే పరిమితం అవుతున్నారు తప్ప ఇక వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేయట్లేదు అన్న ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీలో ఉద్యోగులపై కావచ్చు, అదేవిధంగా సిబ్బందిపై దాడులకు సంబంధించి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఉద్యోగులు కోరుతున్నారు. గీత, థ్యాంక్ యూ సునీల్.